మొత్తం. ఆ చెయ్యినే చూడు, ఇక్కడే పెట్టు, 2 కాళ్ళు ఇట్లనే పెట్టు. చూస్తున్నావా? మాయాబలు మంత్రాల తల్లి వచ్చింది. నిర్దలకి వెళ్ళిపోతున్నావు బబ్బీ, నువ్వు నిర్దలకి వెళ్ళిపోతున్నావు. పట్టుకో శిఖవాతు, పట్టుకుంటా వదిలేస్తా సిండికేట్. దమ్ముంట పట్టుకో శిఖవాతు, పట్టుకుంటా వదిలేస్తా సిండికేట్. స్పైడర్ మ్యాన్ ఎందుకుతా ఇప్పుడు? ఎందుకు మమ్మీ అట్లా దుంకుతున్నావు, అట్లా అరుతున్నావు? దెబ్బ కూడా తలుగుతా బెడ్ మీకు అంత దుంకుతారా? నేను స్పైడర్ మ్యాన్ నేను స్పైడర్ మ్యాన్ మమ్మీ. నేను ఏం స్పైడర్ మ్యాన్ వే? పైకి మళ్ళీ దుంకుతారా? ఏం స్పైడర్ మ్యాన్ వేరే? నిలబడు అమ్మా. మమ్మీ అట్లా దుంకొద్దు మమ్మీ, దెబ్బ తాకుతుంది. మళ్ళీ నేను లేనప్పుడు నువ్వు ఒక్కదాని దుంకుతావు. మమ్మీ నేను స్పైడర్ మ్యాన్, నాకేం కాదు. అబ్బాబ్బా నా ఒళ్ళు ఎంతలేదే, నాకు అసలు చేతనైతే పట్టుకోవాలంటే. ఏం అల్లరి చేస్తున్నావు అంటే అంత అల్లరి చేస్తున్నావు. ఏంది నేను అదుపులో పెట్టుడు? అసలు నాకైతే ఇంత చేతనైతలే. ఆ ఒర్లి నా నోరు పోతుంది, నెత్తిన వస్తుంది నీతోనైతే రోజు ఇదే. మమ్మీ నాతో పాటు ఆడు, నాతో పాటు ఆడు. వదిలే, నాకు ఇంట్లో మస్తు పని ఉంది. ఇంకా కూరగాయలు తరమాలి, కూరగాయలు కొయ్యాలి. అబ్బా వదిలే, నా వల్ల నీతో ఆడు. ఇంట్లో వంట చేయాలి, ఇంకా కూరగాయలు కొయ్యాలి, గిన్నెలు తోమాలి, మస్తు పని ఉంది. బట్టలు మడతేయాలి. నువ్వే ఆడుకోవే నాతో. అదేమన్నా చిన్నపిల్లనా నీతో ఆడుకోనికే? నన్ను వదిలే వదులు, నాకు నెత్తిన వస్తుంది, వదులు. మమ్మీ ఇప్పుడు ఆడాలి మమ్మీ, ఇప్పుడు ఆడాలి మమ్మీ, ఇప్పుడు ఆడాలి మమ్మీ, ఇప్పుడు ఆడాలి మమ్మీ, ఇప్పుడు ఆడాలి మమ్మీ. ఊక ఏం ఎగురుతున్నా? నాకేం పని లేదా నీతో ఆడనీకే? నాకు ఇంట్లో మస్తు పని ఉంది. ఇప్పుడు నాతోనే ఆడకపోతే స్పరం లేక దుంకుతా. నువ్వు ఇప్పుడు నాతోనే ఆడకపోతే దుంకుతా. మళ్ళీ దుంకుతున్నా. వద్దే నీతో నెత్తినప్పుందే. వద్దే, కింద పడతావే. ఏంది నీ దుంకుడు? దుంకకు నువ్వు. ఆడతా గాని నీతో ఏం ఆట ఆడాలో చెప్పు, ఆడతా. వెళ్ళే కుర్చీ తెచ్చుకోపో. కింద కూర్చో, చెప్తా. ఏం ఆట ఆడాలో చెప్తా, కింద కూర్చో. సరే మన ఇద్దరం ఆడుకుందాము. నువ్వు లేవు, పైకి లేవు. నేను చెప్పినట్టు నాలే మరి గేమ్ లా. లేవు, పైకి లేవు, ఇటు మార్లు. స్టాచ్యూ లేక ఇప్పుడు నువ్వు ఎంతసేపు కదలకుండా నిలబడతావో చాక్లెట్ ఇప్పిస్తాను నీకు. సరే ఇప్పుడు ఈ మోకాలు దీనికి ఇట్లా పెట్టు. చైర్కి 1 నిమిషం అట్లనే ఉంటే నీకు చాక్లెట్ ఇప్పిస్తా. కదలకుండా ఉండాలి 1 నిమిషం మొత్తం. సరేనా? చాలా ఇచ్చి మమ్మీ. ఇట్లా ఉండి కదలకుండా. అమ్మ దొంగ, నువ్వు కూర్చున్నావా చైర్ మీద? అవుట్ అయిపోయినావు. నీ గేమ్ అవుట్ అయిపోయింది. విన్ను కాలేవు నువ్వు. కాలు గుంజుతున్నాయి.
సరే సరే ఇలా ఓడిపోయినావు కదా, ఇంకొక ఆట చెప్తా. సరే ఇప్పుడు చూడు, ఇంకొక ఆట చూపిస్తా. ఇక్కడ చూడు, నా చెయ్యినే చూడు, నా చెయ్యి ఎట్లా తిరుగుతుంది, నా చెయ్యినే చూడు మొత్తం, నా చెయ్యినే చూడు. ఇక్కడే పెట్టు, 2 కాళ్ళు ఇట్లనే పెట్టు. చూస్తున్నావా? మాయాగల్లు మంత్రాల తల్లి వచ్చింది. నిర్దలకి వెళ్ళిపోతున్నావు బబ్బీ, నువ్వు నిర్దలకి వెళ్ళిపోతున్నావు. చెప్తున్నా మమ్మీ నువ్వు. నిశ్శబ్దంగా ఉండు. బబ్బీ కళ్ళు మూసుకుంటుంది. బబ్బీ నిర్దలకు వెళ్తుంది, కళ్ళు మూసుకుంటుంది. మూసుకుంటుంది. నిర్దలకు వెళ్ళిపోతుంది. అయ్యా, నిర్దలకు వెళ్ళిపోయింది. మాయలేదు మంత్రం లేదు. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. మమ్మీని నువ్వు బెరపడలేవు, నేను భయపడాను. మమ్మీ నాకు నిద్ర వస్తుంది. అయిపోయింది ఆయన అల్లరంతా. దా బజ్జు, దానికి మంచి కథ చెప్తా. బజ్జు, అనగనగనగన ఒక రాజు ఉంటాడంట. అనగనగన ఒక రాజు ఉంటాడంట. ఆ రాజుకు 2 కొడుకులంట. ఆ కొడుకులు 2 అంట ఒక రోజు వేటకి వెళ్తారంట. ఆ వేటకు చేపల వేటకి వెళ్తారంట, చెరువుకు చేపలు పట్టుకోడానికి. ఆ చేపలు ఒక కొడుకుకేమో పెద్ద చేప పడుతుందంట, ఒక కొడుకు చిన్న చేప పడుతుందంట. ఆ చేపలు తీసుకొని రాజు 2 కొడుకులు చేపలు తెస్తే, ఒక కొడుకు పెద్దది తెచ్చిండు, ఒక కొడుకు చిన్నది తెచ్చిందంట. అమ్మయ్య పండుకుంది. ఏమల్లరి మస్తు అల్లరి చేసింది, మస్తు సతాయించింది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఎన్నైనా వీడియోస్ అయితే ఇంకా మీ ముందుకైతే తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఇలాగే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను చెప్తా. సో ఫ్రెండ్స్, ఇక మన సబ్స్క్రైబర్ల గురించి ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు మాకు మంచి సపోర్ట్ అయితే చేస్తారు కాబట్టి. సో అందుకని మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, మీరు మీ పిల్లల పుట్టినరోజు కానీ మీ పుట్టినరోజు కానీ వచ్చిందనుకోండి, మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. మెసేజ్ ఏంటంటే నేను వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను పెడతాను అనమాట డిస్క్రిప్షన్లో. సో ఆ లింక్ ఓపెన్ చేసి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి మీరు ఖాళీ మీ పాప ఎవరిదైతే పుట్టినరోజు ఉందో వాళ్ళది డేటు, మళ్ళా వాళ్ళ పేరెంట్స్ది పేర్లు పెట్టండి. ఏదైనా మీకు స్పెషల్ డే ఏది ఉంటే అది పెట్టండి. అది కూడా ఎట్లా అంటే ఒక 10 రోజుల ముందు చేయండి. చేసిరనుకో మేము ఆ రోజు కాకపోయినా మేము మీ పిల్లల పుట్టినరోజు ఏ రోజు అవుతుందో ఆ రోజు వీడియో తీసేటప్పుడు మేము ఖచ్చితంగా మేమైతే చెప్తాము. అది ఎందుకంటే మీరు మాకు అంత సపోర్ట్ ఇస్తారు కాబట్టి, మీకోసం ఏదైనా ఒకటి చేయాలి కాబట్టి మేము ఈ యొక్క స్టెప్ అయితే తీసుకున్నాము. మీరు ఖచ్చితంగా చెయ్యండి, మేము ఖచ్చితంగా చెప్తాము. కామెంట్స్లో పెడితే ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా చెప్తాం ఫ్రెండ్స్. ఆ రోజు అయితే అందరు విజ్ చేయాలని మేమైతే చెప్తాం ఫ్రెండ్స్. మీరైతే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ ఫ్రెండ్స్.